చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పరిసరాల ప్రభావం. సిల్లంగేరి పట్టణంలో శేషాచలపతి ఒక సామాన్య ఉద్యోగి. పెళ్ళైన కొత్తలో భార్య విశాలాక్షితో అతడి కాపురం హాయిగా జరిగిపోయింది. కానీ రాను రాను ఆ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి కీచులాటలు ప్రారంభమయ్యాయి. ఇందుకు కారణం పొరుగున ఉన్న పెద్ద ఉద్యోగస్తుల భార్యలైన తాయారమ్మ, కనకవల్లి లాంటి వాళ్ళు తరచుగా కొత్త కొత్త నగలు, విలువైన పట్టుచీరలు కొని మధ్యాహ్నం వేళ కాలక్షేపానికి వచ్చిన విశాలాక్షికి వాటిని చూపిస్తూ ఉండేవాళ్ళు. వాటిని చూసి తెగ మెచ్చుకుని ఇంటికి వస్తూనే భర్తను తనకు అలాంటి నగలు, చీరలు కావాలని పోరు పెడుతూ ఉండేది విశాలాక్షి. శేషాచలపతి తను చేస్తున్న చిన్న ఉద్యోగం సంగతి, తమ ఆర్థిక పరిస్థితి భార్యకు ఒకటికి 2 సార్లు ఓపిగ్గా వివరించి చెప్పేవాడు. కానీ విశాలాక్షి గయ్యమంటూ లేచేది. భార్య పోరు కొన్నాళ్లు భరించి సహనం కోల్పోయిన శేషాచలపతి మామ సోమరాజుకు కూతుర్ని పుట్టింటికి తీసుకుపోమ్మని ఉత్తరం రాశాడు. ఎంతో సాధువుగా ఉండే అల్లుడు ఇలా ఎందుకు ఉత్తరం రాశాడా అని సోమరాజు ఆశ్చర్యపోయి అప్పటికప్పుడే బయలుదేరి సిల్లంగేరి వచ్చాడు. తండ్రిని చూస్తూనే విశాలాక్షి కళ్ళనీళ్లు పెట్టుకుని, నాన్నా, నువ్వు నన్ను ఒక పిసినారికిచ్చి పెళ్లి చేసి ఈ జన్మకిక్క సుఖమనేది లేకుండా చేశావు. మీ అల్లుడి తోటి ఉద్యోగుల భార్యలు ఎలాంటి నగలు పెట్టుకుంటున్నారో, ఎంత మంచి చీరలు కట్టుకుంటున్నారో నువ్వే చూడు. వాళ్ళ పక్కన నిలబడటానికే నాకు తలవంపులుగా ఉన్నది అన్నది. సోమరాజు కూతుర్ని అప్పటికి ఏవో ఓదార్పు మాటలతో శాంతపరిచి ఒంటరిగా అల్లుడితో మాట్లాడాడు. అతడికి పరిస్థితి అంతా అర్థమైంది. ఆయన అల్లుడితో, మీ ఇద్దరి మధ్య కీచులాటలకు మూల కారణం పరిసరాల ప్రభావం. దీన్నంతా సరిదిద్దే మార్గం నేను ఆలోచిస్తాను అని శేషాచలపతికి సర్ది చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెలైనా తిరగకుండానే శేషాచలపతికి గంగాపురం అనే ఒక చిన్న గ్రామానికి బదిలీ అయ్యింది. చలపతి భార్యతో ఆ గ్రామం వెళ్ళాడు. అక్కడ అతడే అందరికన్నా పెద్ద ఉద్యోగి. విశాలాక్షి ఇరుగు పొరుగున ఉన్న చిన్న చిన్న ఉద్యోగుల భార్యలు తీరిక సమయాల్లో విశాలాక్షి దగ్గరకు వచ్చి పెద్ద ఉద్యోగి భార్య అయిన ఆమె అదృష్టాన్ని పొగడటమే కాక ఆమె కట్టే చీరల్ని, మెడలో ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న పాత్ర సామాగ్రిని కూడా తెగమెచ్చుకుని, ఆహా, అదృష్టం అంటే నీదే అనేవాళ్ళు. అవసరపడినప్పుడు ఆమె సలహాలు అడిగేవారు. 6 నెలలు గడిచాక సోమరాజు తన కూతురి కాపురం ఎలా సాగుతున్నదో చూడవచ్చాడు. శేషాచలపతి ఆయనతో, ఈ ఊరు వచ్చాక విశాలాక్షి పూర్తిగా మారిపోయింది. ఖరీదైన నగలు, పట్టుచీరల ప్రసక్తే తేవటం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. సోమరాజు తృప్తిగా నవ్వి, నీకు లోగడే చెప్పా కదా, అంతా పరిసరాల ప్రభావం. అక్కడ అంతస్తు, హోదా ఉన్న వాళ్ళతో పోల్చుకుని తానెంతో కింది స్థాయిలో ఉన్నానని బాధపడేది. ఇక్కడ అలా కాక ఆమెదే పై అంతస్తు, హోదా కూడా. మీ ఇద్దరూ ఇంత కలుపుగోలుగా ఉండటం సంతోషం కలిగిస్తుంది నాకు అన్నాడు. తర్వాత మనం చెప్పుకోబోయే కథ గెలుపెవరిది. రమణమ్మ భర్త చనిపోయాక నమ్మకస్తులైన జీతగాళ్లతో వ్యవసాయ పనులు చేయిస్తూ అప్పటికింకా చిన్నవాళ్ళైన 2 కొడుకుల్ని సాగుతూ వచ్చింది. వాళ్ళు చదువు సంధ్యలు నేర్చి ఎదిగి వచ్చాక తగిన సంబంధాలు చూసి ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసింది. కోడళ్ళు విలువైన సారి చీరలతో కాపురానికి వచ్చారు. రమణమ్మది కాస్త పెద్ద కమతం కావటం వల్ల జీతగాళ్ళు పొలం పనులు, పశువుల పోషణ చూస్తున్నా మిగిలిన పనులతో అత్తా కోడళ్లకు ఊపిరి సెలిపేది కాదు. రమణమ్మ స్వతహాగా మంచి ఆరోగ్యం కల మనిషి. లోగడ జీతగాళ్లపైన అజమాయిషీ చేయటంతో పాటు ఇంటి పనులు ఆమె ఒక్కతే చేసుకుంటూ వచ్చేది. కానీ 2 కోడళ్ళు కాపురానికి వచ్చాక కూడా తనకు ఇలాంటి పనిపాట్లు తప్పకపోవటం ఆమెకు బాధగా ఉండసాగింది. ఇక నుంచి తను కూర్చున్న చోటు నుంచి కదలకుండా వేళకు భోజనం తన దగ్గరకు వచ్చేలా చేసుకుని సుఖపడిపోవాలన్న నిశ్చయానికి వచ్చింది రమణమ్మ. అయితే ఏ శరీర బాధ లేకుండా ఆరోగ్యంగా ఉంటూనే ఇలా తిని కూర్చోటానికి కోడళ్ళు ఒప్పరన్న అనుమానం కలిగిందామెకు. బాగా ఆలోచించి రమణమ్మ ఒక పథకం వేసింది. ఉన్నట్లుండి ఒకనాడు తనకు కళ్ళు కనిపించటం లేదని, చెవులు వినిపించటం లేదని పెద్దగా గొడవ ప్రారంభించింది. కొడుకులు తల్లి స్థితి చూసి కంగారు పడిపోయి ఆమెకు పూర్తిగా విశ్రాంతి అవసరం అంటూ ఒక గదిని ప్రత్యేకించి ఆమె మంచం దిగకుండా కట్టుదిట్టం చేశారు. రమణమ్మ తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి
వేళకు కోడళ్ళు తెచ్చిపెట్టే భోజనం తింటూ కాలక్షేపం చేయసాగింది. కానీ కోడళ్ళు చాలా తెలివైన వాళ్ళు కొద్ది రోజుల్లోనే అత్తగారిది ఒట్టి నటన అని తెలుసుకున్నారు. అత్తగారంటే ఇద్దరు కోడళ్లకు మంచి గౌరవం ఉన్నా ఆమె ఆడుతున్న దొంగ నాటకం మాత్రం చాలా చిరాకు కలిగించింది. ఒకనాడు భర్తలు పొలం వెళ్ళాక కోడళ్ళిద్దరూ పిండి వంటలు చేసుకుని అత్తకు కనబడేలా వాటిని వెండి పళ్ళాల్లో పెట్టుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. అత్తగారికి కళ్ళు చెవులు దెబ్బతినిపోవటం మన అదృష్టం. కోపం వచ్చినప్పుడు కసిగా తిట్టినా పర్వాలేదు అన్నట్లు ఈరోజు చక్కిలాలు బాగా కుదిరాయి, రేపు బొబ్బట్లు చేసుకుందాం. ఇలాంటి కబుర్లతో కోడళ్ళు రమణమ్మను ఉడికించసాగారు. ఆమె కోపాన్ని బయటికి కనబడనీయకుండా మనసులోనే, నా పాలిటికి ఎలాంటి పొగరబోతు కోడళ్ళు వచ్చి పడ్డారు. ఆ పిండి వంటలేవో నాకు పెట్టకపోతే పోయారు. భర్తలకు కూడా పెట్టకుండా పందికొక్కుల్లా కూర్చుని హాయిగా మెక్కేస్తున్నారు అనుకుంటూ కోడళ్ళు తినే వంటకాలు నోరూరుస్తుంటే గుటకలు మింగుతూ ఊరుకునేది. ఆఖరకు తన పథకం బెడిసికొట్టిందని, ఈ నటన లాభం లేదని తేల్చుకుని ఒకనాడు రమణమ్మ కొడుకులు ఇంట్లో ఉన్న సమయంలో, ఒరే తొందరగా రండి, ఎంత అదృష్టం, ఏ దేవత దయవల్లో నాకు తిరిగి చూపొచ్చింది అన్నది పెద్దగా. కొడుకులు సంతోషంగా తల్లి దగ్గరకు వచ్చి, నిజంగానా అమ్మా అని అడిగారు. నిజంగానేరా బాబు, ఆహా, నాకు చెవులు కూడా వినబడుతున్నవి అంటూ రమణమ్మ ఈసారి మరింత బిగ్గరగా కేకపెట్టింది. ఇంతలో కోడళ్ళు అక్కడికి వచ్చి, మనం ఎంత అదృష్టవంతులం, ఓపిగ్గా ఇంటి పనులన్నీ చేయగల ఆరోగ్యం ఉన్న అత్తగారికి హఠాత్తుగా చూపు పోవటం, చెవులు వినబడకుండా పోవటం ఇన్నాళ్ళు ఎంత బాధగా ఉన్నదో అని రమణమ్మను చెరొక చెయ్యి పట్టుకుని, అత్తయ్యా, ఇక ఈ గది మంచం వదిలేయండి, త్వరగా చావిట్లోకి వచ్చి కాస్త బియ్యం చెరగండి, అవతల పొయ్యి మీద ఎసరు మరిగిపోతున్నది అన్నారు. రమణమ్మ మారు మాట్లాడకుండా చావిట్లోకి వచ్చింది. ఆ క్షణంలో ఆమెకు తనకు పెట్టకుండా పిండి వంటలు చేసుకు తినే కోడళ్ళ ఆట కట్టించాననే తృప్తి కలిగింది. పనిచేసే ఓపిక ఉండి దొంగనాటకమాడిన అత్తగారికి మరవలేని మంచి గుణపాఠం నేర్పామనుకుంటూ కోడళ్ళు సంతోషించారు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.